I welcome you all for the Topper's Secrets and we are discussing compound interest. ఇంతకంటే ముందు మీరు సింపుల్ ఇంట్రెస్ట్ చూసేసి వచ్చేయండి, దెన్ యూ విల్ కమ్ టు నో దాట్ ఒక సెలెక్టెడ్ పర్సన్ లేదా టాపర్ మే ఆర్ మే నాట్ బీ అన్ ఇంటెలిజెంట్ వన్, బట్ హీ ఆర్ షీ ఈజ్ కంప్లీట్లీ అ క్లియర్ పర్సన్, క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ బేసిక్స్ ఆర్ హర్ బేసిక్స్, ఫౌండేషన్, అప్రోచ్ అండ్ ద వే ఆఫ్ సాల్వింగ్ అన్నీ క్లియర్ కట్గా తెలిసిన వాళ్ళే సెలెక్టెడ్ లిస్ట్లోకి లేదా అక్కడ నుంచి టాపర్ లిస్ట్లోకి వెళ్తారు. అది మీ క్లాస్ వీడియోతోనే ఐడియా వచ్చింటుంది. బట్ ఎస్, ఇక్కడ కూడా మీకు క్లారిటీ ఇస్తా. బట్ అక్కడ ఏవైతే అప్లై అవుతాయో ఇక్కడ కూడా అవి ఎందుకు అప్లై అవుతాయి? బికాస్ ఒక్కసారిగా మనకు టాపిక్ చేంజ్ అయింది అంటే దెర్ విల్ బి సమ్ అదర్ మెథడ్స్ దట్ విచ్ వీ నీడ్ టు ఫాలో అకార్డింగ్ టు ద క్వశ్చన్ దట్ విచ్ ఎగ్జామినర్ ఈస్ గోయింగ్ టు థింక్. రైట్, ఈ వీడియోని మీరు 1.5 స్పీడ్లో అగైన్ చూసేయచ్చు సో యాజ్ టు నాట్ టు వేస్ట్ యువర్ టైం. అగైన్ ఇంకా కరెక్ట్ చెప్పాలంటే పాజిటివ్గా ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ టైమ్ అండ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ లెవెల్ ఆఫ్ ఇంక్రీజ్ చేయడానికి దట్ విల్ బి గుడ్. నౌ లెట్ us బిగిన్ విత్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, అక్కడ మెథడ్స్ వేరు, ఇక్కడ మెథడ్స్ వేరు, ఇంకొక టాపిక్ తీసుకుంటే ఇంకొన్ని మెథడ్స్ వేరు. వై ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నేను ఐ థాట్ టు టేక్ అనదర్ వన్, బట్ వన్ ఆఫ్ అవర్ జెన్యున్ సబ్స్క్రైబర్స్ హస్ ఆస్క్డ్ మీ టు టేక్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. యాక్చువల్గా చెప్పలేదు, బట్ వాళ్ళకి ఇబ్బంది అన్నట్లు అన్నారు. సో యాజ్ టు గివ్ మీ సమ్ గైడెన్స్. ఒక గైడెన్స్ నేను ఇస్తా, రానా దిస్ ఈజ్ ఫర్ యూ ఆల్సో. ఎస్పెషల్లీ మీరు అడిగినందుకు ఫస్ట్ ఇది టాప్ ప్రయారిటీలో తీసుకొని చేస్తున్నా. రైట్, సి ఫస్ట్ పాయింట్, యాజ్ ఐ టోల్డ్ యూ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫార్మలీ. బట్ మన సబ్స్క్రైబర్ అడిగినట్టుగానే రానా హ్యాస్ ఆస్క్డ్ మీ దట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్, ట్రిగ్నోమెట్రీ ఇలా కొన్ని ఉన్నాయంట. అందులో ఏమైపోతుందంటే ఆ క్వశ్చన్స్లో మిక్సింగ్ 2 or 3 మోడల్స్ ఇన్ ఏ సింగిల్ క్వశ్చన్ చేసినప్పుడు పాపం టఫ్ అయిపోతుందంట. తప్పేం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర టఫ్. హీ హ్యాస్ గివెన్ మీ అ క్లియర్ కట్ కరెక్ట్ జెన్యున్ డౌట్. ఒక జెన్యున్ డౌట్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అండ్ దిస్ ఇస్ బీన్ అప్రిషియేటెడ్. నౌ లెట్ మీ గివ్ యూ అ గ్లిమ్స్ అండ్ హౌ అ టాపర్ థింక్స్. ఖచ్చితంగా కొంతమంది అంటారు, ఏంటి సార్ మీరు మీకు కావాల్సిన సెలెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకొని మీరు చెప్తారు, అందులో అప్లై అయ్యేలా ఉంటాయి, అన్నీ మీ గేమేనా? ఎందుకంటే దెర్ విల్ బీ 90% ఆఫ్ క్వశ్చన్స్ వేర్ స్టాండర్డ్ ఫార్ములానే అప్లై చేయాలి, స్టాండర్డ్ క్యాలిక్యులేషన్సే చేయాలి అంటే నేను కాదని ఎప్పుడన్నా లేదు, అన్నీ ఇలాగే 2 సెకండ్లో మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయగలరు. ఆ వీడియోలు మీరు చూస్తారు, నేను జెన్యున్గా ఎక్కడో దగ్గర చెప్పినంట సెన్సిటివ్గా అలా కాదు ఇలా ఉండాలి అనేసి. దాన్ని మర్చిపోయి ఇలా ఒక 4-5 క్వశ్చన్లు తీసుకుని నేను చెప్తున్నాను అని అంటే అదొక్కటే పట్టుకొని చెప్పే వాళ్ళకి మనం ఏం చెప్పగలం? సో డోంట్ థింక్ నెగటివ్, దట్స్ ఇట్ బాబా. ఇట్ ఈస్ అగైన్ వెనెవర్ వాట్ ఎవర్ యూ థింక్ పాజిటివ్ ఇట్ విల్ బికమ్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మీరు సింపుల్ ఇంట్రెస్ట్ చూసి ఉంటారు, అక్కడ ఎన్ని క్వశ్చన్స్ తీసుకున్నామో ఆ క్వశ్చన్స్ ద్వారా మీరు తెలుసుకున్న మెచ్యూరిటీ ఒక 100 or 200 క్వశ్చన్స్ చేసిన తర్వాత కూడా కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇఫ్ దాట్ యూ కుడ్ ఏబుల్ టు గెట్ ఇట్ విద్ ఇన్ అ లిమిటెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దెన్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ. అవి వేరే చోట అప్లై చేయగలుగుతున్నారంటే ఇంకా మంచిది. అండ్ మోర్ ఓవర్ నేను అదే చెప్తున్నా కదా, వెన్ ద క్వాలిటీ విచ్ మ్యాటర్స్ దెన్ నాట్ ద క్వాంటిటీ దట్ విల్ కౌంట్. హెన్స్ అదే పద్ధతిలో ఇక్కడ ఏ మెథడ్స్ ఎప్పుడు ఎట్లా అప్లై చేయాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద గేమ్. ఓకే, ఫస్ట్ వన్, దిస్ చిన్న క్వశ్చన్తో మొదలెడుతున్నా. బట్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా మీకు అట్లా చూసి ఆన్సర్ పెట్టగలిగేలాగా ఏంటి అనేది చూడండి. Basanti deposited 50K in a cooperative bank which is giving compound interest at the rate of 10% per annum. What will be her interest in third year? Right. ఓకే, బాగా చూడండి, 10% అన్నారు. 10% అని అంటే వాట్ ఇస్ దిస్? 3 yearsకి. 3 yearsకి ఎంత వస్తుంది? 33.1% వస్తుంది. ఇంటూ 50K చేస్తారు, డివైడెడ్ బై 100 అంటే పోయింది అనుకుందాం. ఇది చేసినా కూడా మీకు ఎంత వస్తుంది? 5. అంతేనా? జస్ట్ అ మినిట్, దీన్ని ఆఫ్ చేస్తాం. 5 15,1655 అంతేనా? ఒక 0 అండి. 16,550 ఉందా? పొరపాటు మీ అమౌంట్తో కలిపి 66,550 అని ఉంది. ఇది కరెక్ట్ అయిపోతుందా? మళ్ళీ మీరు వెనక్కి తీసుకుని అరే నేను ఏదో తప్పు చేశానా, లేదా వీళ్ళే ఆప్షన్స్ కరెక్ట్ ఇవ్వలేదా, ఇవన్నీ థింక్ చేసుకుంటూ ఉంటారు. జస్ట్ విల్ థింక్ దట్ 98% వాళ్ళు కరెక్ట్గానే ఇచ్చింటారు అనుకుందాం, 2% వాళ్ళ మిస్టేక్ అయి ఉండొచ్చు. బట్ ఆ మిస్టేక్ వాళ్ళదే అన్నట్టు కనిపెట్టాలి. సింపుల్, మీరు క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకున్నారా లేదా అనేది మ్యాటర్. నా సింపుల్ ఇంట్రెస్ట్లో కొన్ని లాజిక్లు అప్లై చేశారు, ఇక్కడ లాజిక్ అప్లై అవ్వట్లేదా అంటే అవుతుంది. అదేంటి అని అంటే క్లారిటీ ఆఫ్ క్వశ్చన్ ఆస్క్డ్. క్లారిటీ ఆఫ్ క్వశ్చన్ ఆస్క్డ్. ఏం అడిగారు అది ఫస్ట్ మీకు తెలుసా? కొద్దిగా పాజ్ చేసి ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటి తెలుసా?
క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వదు. క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. రైట్. వాట్ విల్ బీ హర్ ఇంట్రెస్ట్ ఇన్ థర్డ్ ఇయర్? 10% పర్ యానం అని అంటే ఫస్ట్ ఇయర్ 100 రూపీస్ ఉంటే అది ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 110 అవుతుంది. అవునా? సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 10 రూపాయలు ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఈ 110 ఏమైపోతుంది? 121 అవుతుంది. ఇదంతా మీరు చదివిని ఉంటారు 21 కాదా? నో. ఇక్కడ ఎంత వచ్చింది? 11 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. నాట్ 21. 2 ఇయర్స్కి కలిపితే 21, సెకండ్ ఇయర్కి మాత్రమే అయితే 11. ఈ పదం ఇక్కడ ఏమి ఇచ్చాడు? దీనికి మీరు వాల్యూ ఇవ్వకుండా రైట్ 3 ఇయర్స్ అని మీరు అనుకుంటే అది ఎవరు తప్పు? అగైన్ దట్ ఈస్ ద క్లారిటీ. పొర్రపాటున ఇది 3 ఇయర్స్ అని మీరు తెలియకో అనుకున్నారు అని అంటే అక్కడ మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 1000 క్వశ్చన్స్ చేసిండొచ్చు, 2000 మార్కులు చేసిండొచ్చు, 1000 సార్లు రివిజన్ చేసిండొచ్చు. దట్ డజంట్ మీన్ ఎట్ ఆల్. మీకు అనిపించింటుందా? నేను ఎంతో నా ఫేవరెట్ టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదో ఒకటి XYZ, దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, నేను చేయలేకొచ్చా. బికాస్ ఎస్ ఇట్ మైట్ బి యువర్ ఫేవరెట్, బట్ దెర్ ఆర్ సమ్ సెన్సిటివ్ థింగ్స్ దట్ వీ మెట్ హ్యావ్ మిస్డ్. ఆ సెన్సిటివ్ థింగ్స్ అడిగిండొచ్చు, అందుకు మీ వల్ల కాకపోయిండొచ్చు అంతే. నౌ ద థర్డ్ ఇయర్కి ఏంది? ఈ 121 కాస్త ఏమైపోతుంది? 133.1 అవుతుంది. అంటే థర్డ్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? 33.1లో నుంచి 21 పోతే 30లో నుంచి 10.2.1. ఇది ఇంట్రెస్ట్. దిస్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఫర్ థర్డ్ ఇయర్. ఆట అయిపోయింది. నౌ వాట్ ఈజ్ హీ ఆర్ షీ ఆస్కింగ్ ఈజ్ 12.1 ఇంటూ 500. దిస్ ఈస్ ఒక 0 తీసేస్తే, ఒక పాయింట్ తీసేస్తే 5తో ఎంత వస్తుంది? 506060 అంతే. ఆన్సర్ ఇస్ దిస్ ఈస్ ద ఆన్సర్. అమ్మయ్య, మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ ద ఆన్సర్. థర్డ్ ఇయర్ అనే పదానికి వాల్యూ ఇస్తే ఆట అయిపోయింది. అది లేకపోతే ఇంత చిన్న క్వశ్చన్ కూడా మనకు పెద్దగా అనిపిస్తుంది. నౌ ద సెకండ్ వన్. ఇప్పుడు కొద్దిగా మంచి క్వశ్చన్, కొద్దిగా ఏదో ఒకటి. సరే, ఈ క్వశ్చన్ చూస్తేనే నేను ఫస్ట్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతాను సార్. రైట్, ఎందుకు పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనా? ఎస్, ఐ డూ అగ్రీ దట్ మొత్తం అరిథమెటిక్ కాన్సెప్ట్లో యావరేజెస్ ఇస్ ద టఫెస్ట్ టాపిక్ అని మీరు అనుకోవచ్చు. అంటే టఫెస్ట్ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే ఇందులో నుంచి ఇవ్వచ్చు. లేదు అని అనుకుంటే యాజ్ యూ సెడ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇవ్వచ్చు. లేదు అని అనుకుంటే TSDలో ఇవ్వచ్చు, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో. దీస్ ఆర్ ద 3 మెయిన్ టాపిక్స్ వేర్ అ క్వశ్చన్ కెన్ బి ఫ్రేమ్డ్ టఫ్. కానీ యాక్చువల్గా ఇది టఫో కాదో మీకు తెలియాలిగా. అదే క్లారిటీ అంటే. ఒక్కసారి క్వశ్చన్ చదవండి. అ సర్టెన్ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 3 ఇయర్స్. ఇది ఇంపార్టెంట్. నంబర్స్ చూడాలి. ఇదంతా నాకొద్దు. 3 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశారు ఇన్ స్కీమ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఈ పదం. డ్యూరింగ్ ఫస్ట్ 2 ఇయర్స్ స్కీమ్ ప్రొవైడెడ్ గ్రోత్ at the rate of 80, 60 respectively. But during the third year declined by 40%. ఈ డిక్లైన్ బై 40% అంటే కొంతమందికి ఐడియా కూడా రాకపోయిండొచ్చు. అంటే 40% తీసుకోవాలా 60 తీసుకోవాలా అనేసి. డోంట్ వరీ, ఆ క్లారిటీ మీరు తెచ్చుకోండి. ఆ క్లారిటీ తెచ్చుకున్నాక ఆట అయిపోతుంది. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ నౌ. ఇక్కడ అడిగింది ఏంటి? ఒక సమ్ అనేది 3 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ ఏమో 80%, సెకండ్ ఇయర్ ఏమో 60%, థర్డ్ ఇయర్ ఏమో 40% తగ్గిందంట. రైట్, ఫస్ట్ 2 పెరిగింది, నెక్స్ట్ తగ్గింది. రైట్, 100 రూపీస్ ఉంది, ఇది 180 రూపీస్కి పెరిగింది. అంతే కదా? 80 + 100 ఇదంతా మీకు తెలిసిందే. ఇది ఫస్ట్ ఇయర్. దీన్ని సెకండ్ ఇయర్కి 160కి పెరిగింది. ఇది ఏమైంది? థర్డ్ ఇయర్ డిక్లైన్ అయిందంట. 40%తో డిక్లైన్ అయింది. ఇదంతా 100% అంటే 40%తో డిక్లైన్ అయితే 60/100. ఆట అయిపోయింది. జీరోస్ క్యాన్సల్, 0 క్యాన్సల్, ఒక 0 2 0 క్యాన్సల్, ఒక 10 ఉంది. నౌ ఆట అంతా ఏముంది? ఇది మళ్ళీ రాయొద్దండి. 18, 16, 6. యూ హ్యావ్ టు నో సమ్ మల్టిపుల్స్. రైట్, 18 ఇంటూ వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ 96. చూడండి, 18, 8, 9. ఓకే, అంతేనా? అయిపోయింది. ఆట అయిపోయింది. ఎప్పుడైతే ఇది వస్తుందో నేను డైరెక్ట్ 20% పెట్టేస్తాను. దట్స్ ఇట్. ఆట అయిపోయింది. నేను అంతే. వాట్ డిడ్ ఐ డూ ఈజ్ నథింగ్ బట్, ఇదంతా నేను మీకు ఈ 100 అన్ని, ఈ 100s అన్ని నేను మీకోసం వేసి చూపించిన మాట. యాక్చువల్గా 18, 16, 6 ఇది చెయ్యాలి. దీంట్లో నుంచి ఈ 80లో నుంచి 18, 60లో నుంచి 16, 40లో నుంచి బై అన్నందుకు 6 తీసుకోవాలి. దట్స్ ఇట్ అప్. అది క్లారిటీ ఉంది అని అంటే దీని ద్వారా మీకు ఎప్పుడైతే 1728 వస్తుందో దెన్ యూ విల్ బీ గోయింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్? అగైన్ 2 to 3 మెథడ్స్ ఒకే దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటే క్యాల్కులేషన్స్ కాన్సెప్ట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ అయ్యి ఉండాలి. 50/2 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అని అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 25 అనేది తెలిస్తే చాలు. దట్ ఈస్ ఈక్వల్ టు +or -5.
అన్నట్టుగా తెలిస్తే చాలు, అదే డిస్గైజ్లో ఇచ్చారా లేదా అనేది తెలియాలి. రివర్స్లో 1728 అనేది గుర్తుపెట్టుకోవాలంటే అగైన్ కొద్దిగా గ్యాప్. క్వశ్చన్ స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పా, గుర్తుందా? ఏం చెప్పా? నంబర్స్ ఇంపార్టెంట్ అని. మీ ఫౌండేషన్, మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చూస్తున్నారో ఆ క్వశ్చన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది తెలియకపోతే ఈ పద్ధతిలో ఈ పని చేసే దగ్గర కొన్ని మర్చిపోతారు. ఏం తెలిసిన? ఈ నంబర్ సర్టెన్ సమ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఫర్ 3 years అనేది, ఆ 3 years అనేదే మర్చిపోతే లాజిక్కే పోయింది. ఎందుకు సార్ లాజిక్ పోయింది అని అంటే, ఎందుకు సార్ మర్చిపోకూడదు అని అంటే, ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఈ 1728 నంబర్ వల్ల ఈ 1728 అనేది 3 yearsకి అయ్యింది. ఇంకా చెప్పాలంటే పాయింట్ 10 ఉంది కాబట్టి ఇక్కడ, రైట్? అంటే 100 రూపీస్, ఇనీషియల్గా 100 రూపీసేగా తీసుకుంది, 100 కాస్త 1720 172.8 అయింది. ఈ పాయింట్ తీసేస్తే ఆ 100 కాస్త 1000 అయిపోయింది. నౌ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీకు తెలుసు 3 years యొక్క క్యూబ్ రూట్ తీస్తే నాకు A/P వస్తుంది అనేసి. మీకు అర్థమవుతుందా? నౌ 1728 ఎంత? 12 క్యూబ్, 1000 ఇస్ 10 క్యూబ్, 10 కాస్త 12 అయింది అంటే ఆట 20%. అదే నేను మీకు ఇదంతా ఏది వాట్ ఇస్ దిస్, ఇదంతా చేయకముందే చెప్పా. అఫ్ కోర్స్ ఇదంతా అవసరం లేదు, ప్రొవైడెడ్ యూ రివైజ్డ్ 5 to 6 times అని అంటే, మినిమం 5 to 6 times మనసు పెట్టి చూశారు అని అంటే, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నా దగ్గర మీరు చదివినంటే ఇది చెయ్యాలి అనేది నేను చెప్పేసింటా. అఫ్ కోర్స్ నా దగ్గర ఎవరైనా కానీ ఇదే చెప్తారు, గ్రోత్ అనేది వచ్చింది అని అంటే 18 16 తీయాలి అనేసి, డిక్లైన్ అయింది అని అంటే ఇక్కడ 60 తీయాలి అనేసి. మీ మల్టిపుల్స్ అన్నీ ఇక్కడే చుట్టూ తిరుగుతున్నాయనేది తెలియాలి. బేసిక్ మల్టిపుల్ మీరు ఏమన్నా ఆట ఆడండి, ఫస్ట్ మల్టిపుల్ అయితే అయిపోగొట్టాలి. అది ఫస్ట్ అయిపోగొట్టాలని ఎవరు చెప్తారు? అండ్ 3 yearsతో గుర్తుపెట్టుకొని దీన్ని 1728 ఎంత వచ్చింది కదా, అంతే వచ్చింది, దాన్ని క్యూబ్ రూట్ తీయాలనేది మీకు టక్మని రావాలి. అది 1728 క్యూబ్ రూట్ ఇస్ 12, 10 12 అయింది అంటే ఆట 20% అయిపోయింది. ఇది ఆట అంతా, క్యాలిక్యులేషన్ పార్ట్. ఇంత పెద్ద క్వశ్చన్ వచ్చినా అంత పెద్ద క్వశ్చన్ని మీరు ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేయగలరా లేదా అనేది మీకు తెలియాలి. నేను కంప్లీట్ చేసి చూపిస్తా ఇక్కడ, బట్ ఇది మీరు రివిజన్ చేస్తే ఇలాంటి గ్రోత్ అన్న పాయింట్ వచ్చినప్పుడు దీన్ని 18 తీయాలి, దీన్ని 16 తీయాలి, అట్లే ఇక్కడ వరకు ఇస్తే 18 into 16 చేస్తా, డిక్లైన్ అంటే దీన్ని ఇంటూ 60 చేస్తా, 100 - 40. ఇది నేను చెయ్యలేనా? ఒక 4 సార్లు కాదు, ఒక 10 సార్లు కాదు, ఒక 20 సార్లు రివిజన్ చేస్తే ఇదే క్వశ్చన్నే ఇలాగే చూస్తూ ఉంటే దీన్ని కూడా చూడాలనేది 5th, 6th రివిజన్లో గుర్తుంటుంది. నెక్స్ట్ 8th or 9th రివిజన్లో ఓకే దీన్ని గుర్తు పెట్టుకొని ఈ 18 వేస్తారు, 16 వేస్తారు, 6 వేస్తారు, అప్పుడు దీని యొక్క నంబర్ వచ్చిన తర్వాత దీన్ని క్యూబ్ రూట్ వేయాలి కదా అనేది గుర్తుంటుంది. ఇది మీ వల్ల అచీవ్ అవుతుంది అని అంటే ఎస్, దిస్ కెన్ ఆల్సో బి అచీవ్డ్ బై ఈ ఒక్క నంబర్ తీసుకొని ఆన్సర్ పెట్టగలిగే కెపాసిటీ మీకు వస్తుంది. ప్రాక్టికల్గా చెప్తున్నా. నౌ మళ్ళీ పెద్ద క్వశ్చన్ ఇచ్చామా? లెట్ us see. Jonathan had borrowed a sum of money 3 years ago. మళ్ళీ 3 years ago. 10% interest per annum compounded annually for a 5-year period, with an amount to be paid at the end of the period by period being this one. Okay. However, there is no prepayment penalty. Jonathan has received some bonus payment now. Okay. With which he decided to clear his debt. How much Jonathan have to pay? How much does Jonathan, ఇప్పుడు చెప్పండి, అగైన్ ఐఎమ్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఆల్సో. హౌ మచ్ డస్ జానథన్ హ్యావ్ హ్యాజా? నేనైతే హ్యావ్ అంట, మీరు హ్యాజ్ అనండి. కానీ హ్యావ్ అనేది మ్యాటరే కాదు, ఎందుకు అనేది మ్యాటర్, హ్యావ్ అనే ఉంది, రైట్? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హౌ మచ్ డస్, ఇక్కడ సింపుల్. ఈ కథ అంతా ఏంది అంటే జానథన్ కొద్దిగా అప్పు తీసుకున్నాడు, అది 5 సంవత్సరాలకి తీసుకున్నాడు 10% వడ్డీ రేట్తో, రైట్? ఆ 10% వడ్డీ రేట్తో 5 సంవత్సరాలకి 161,051 రూపాయలు కట్టాలి. కానీ 3 సంవత్సరాలకి అతనికి బోనస్ వచ్చింది, ఆ బోనస్తో అతను క్లియర్ చేద్దాం అనుకున్నాడు. ఆ లోన్ ముందే కట్టేస్తే నో ప్రీపేమెంట్ పెనాల్టీ ఉంది అని అంటున్నారు. నో పెనాల్టీ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఎంత కట్టాలి అంటున్నాడు. 3 ఎంత కట్టాలి బోనస్ వచ్చిన తర్వాత అని అంటే, బోనస్ ఎప్పుడు వచ్చింది? 3 years, లోన్ తీసుకున్న 3 years తర్వాత, అంటే 3 yearsకి నేను వడ్డీ కట్టాలి. అమ్మయ్య, 3 yearsకి వడ్డీ కట్టాలి అని అంటే మీరన్నట్లు దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ డూయింగ్. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోండి, 10%. అంటే 10 ఏమవుతుంది? 11 అవుతుంది. ఇదే కాస్త 121 సెకండ్ ఇయర్ అవుతుంది, 1331 థర్డ్ ఇయర్ అవుతుంది, 1331 థర్డ్ ఇయర్ అవుతుంది. టేక్ ద మల్టిపుల్స్ ఆఫ్ 1331 ఇన్ ది ఆప్షన్స్ అండ్ చెక్ ఇట్ అప్. ఇదా లేదు, ఆన్సర్ ఇస్ దిస్. పెట్టేసేసి వెళ్ళిపోండి, దట్స్ ఇట్. 11 మల్టిపుల్స్ చూసుకోవాలి, వెళ్ళిపోవాలి. లేదు నాలాంటి
తెలివైనోడు ఒకడు ఉన్నాడు అని అంటే మీకు 266200 కూడా ఇస్తాం. అప్పుడు ఏం చేస్తారు? ఇది లేదు, ఇక్కడ 1331 ఉంది, ఇక్కడ 1331 ఉంది. అప్పుడు ఏం చేస్తారు? అందుకే రెండో మెథడ్ కూడా తెలియాలి. ఇట్ ఈస్ సింపుల్. ఇది యాక్చువల్ వే ఆఫ్ స్టాండర్డ్ వే ఆఫ్ డూయింగ్ అ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి దీన్ని బ్రెయిన్లో కాదు బ్లడ్లోకి ఎక్కిస్తే తప్ప మీరు ఈ క్వశ్చన్ని 30 seconds to 1 minute మధ్యలో కంప్లీట్ చేసేకి రాదు. వెన్ యూ ఆర్ హ్యాబిచుయేటెడ్ టు దిస్ నంబర్ 10%తో నేను 4 yearsకి నాకు తెలుసు 46.41% అని. దీన్ని 5th yearకి ఎక్స్టెండ్ చేస్తే ప్లస్ ఇది అగైన్ ఇంటూ 10 అంటే 464 అంటే 4.641 వస్తుంది. అంతే కదా? అంతే. వాట్ ఈస్ దిస్? 56.41 4.641 ఇట్ ఈస్ 510 50 అంటే 61051. బాగా చూడండి, 61051 ఉందా లేదా? అంటే ఏంటి 61051? 1 lakh rupees మీరు తీసుకుంటున్నారు అని అంటే దానికి వడ్డీ ఎంత వస్తుంది? దానికి వడ్డీ ఎంత వస్తుంది? 61.051 ఇంటూ 3 సున్నాలు కాబట్టి రైట్ 10,000. 4 సున్నాలు. ఎస్, 61,500. రైట్, 61,051. సారీ, 61,051. యప్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, బాగా చూడండి, 1 lakhకి 1 lakh నో ఎన్ని 3 points కదా, 3 points అన్నందుకు ఓకే 10,000 60,000 ఎప్పుడు వస్తుంది బ్రాస్? 1 lakh అదే కదా. రైట్, 1 lakhకి 61,051 రూపీస్ వచ్చింది. అలా మీకు కావాలి అని అంటే 5 yearsకి ఇది కట్టాలి, కానీ 3 yearsకి ఎంత కట్టాలి? 3 yearsకి ఐ నో దట్ ఇట్ ఈస్ 13.133.1%. 1 lakhలో 130. దిస్ వన్ ఇస్ వాట్ ఇస్ దిస్ రైట్, దిస్ 1331 యొక్క వాట్ ఇస్ దిస్ వన్ ఇంటూ 100 చేస్తే ఈ రెండు పోతాయి. నౌ 3 zeros 133100. దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ ద అమౌంట్ దట్ విచ్ జానథన్ హ్యాస్ టు పే అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. ఇది సెకండ్ మెథడ్ అండోయ్. There are another methods also that which you can do it. Percentage method, ratio method, effective percentage and trial and error method. There are many things. But ఈ వాల్యూ నాలాంటో ఒకరు ఇచ్చినప్పుడు ఆట ఇక్కడికి వచ్చి ఆగుతుంది అనే విషయం మీకు తెలిస్తే ఆట అయిపోయింది. ఇక్కడ మీరు తెలియాల్సింది ఏంటి అంటే, నేను ఏదో ట్రిక్కో చెప్పట్లా. ద టిప్ అండ్ ట్రిక్ ఏదైనా కానీ మీరు అనుకోండి, దాట్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇలాంటి వాటిలో మీ యొక్క అండర్స్టాండింగ్ కేపబిలిటీని టెస్ట్ చేస్తాడు. వాట్ డూ యూ థింక్? అండర్స్టాండింగ్ కేపబిలిటీ కాకుండా ఇక్కడ ఏముంది? అఫ్ కోర్స్ ఆ 11 multiple ఇచ్చాడు అనుకోండి, అది ఇవ్వకుండా ఇస్తే మీ యొక్క అండర్స్టాండింగ్ కేపబిలిటీ తప్పు ఇంకేమీ అడగట్లా. ఏవైనా కానీ, టాపర్ అయినా కానీ ఈ దృష్టిలో చూస్తే ఈ క్వశ్చన్కి మీరు ట్రిక్ కానీ షార్ట్ కట్ కానీ నేర్చుకుంటాను అంటే దెర్ ఈజ్ నో అదర్ గో బ్రదర్. ఈ క్వశ్చన్కి మీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ని పెంచుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. దీన్ని పెంచుకోవాలి అంటే మీ యొక్క రివిజన్ మల్టిపుల్ టైమ్స్ ఉండి దీన్ని మీరు ఒక ఐడియాలో పెట్టుకొని వెళ్ళాలి. అక్కడికి పోయి చూశారు అని అంటే మేబీ 1 minute కంటే ఎక్కువ అవ్వచ్చు, క్వశ్చన్ చేసిన ఆన్సర్ రాకపోవచ్చు, ఆ ఎఫెక్ట్ ఇంకో క్వశ్చన్ మీద పడవచ్చు, దానివల్ల అది కూడా దొబ్బకపోవచ్చు. బట్ పాజిటివ్గా చూస్తే మీరు దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం అనేది మంచిది. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద ఫస్ట్ టైం. సెకండ్ రౌండ్లో వచ్చి చేయండి ఇట్లాంటివన్నీ. బట్ వెన్ అ క్లియర్ పర్సన్ అబ్జర్వ్స్ దిస్, అదే చెప్తున్నా కదా, ఇది మీ వల్ల అవుతుందా లేదా అనేది ఇక్కడ మీ ఫౌండేషన్లో మీరు ఎప్పుడైతే చదువుకుంటూ ఉంటారో మీకు 4th year వరకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా 5th year కూడా వస్తుంది. రైట్, 46.41 అనేది 10% యొక్క 4 years ఈక్వలెంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టేబుల్ మీ దగ్గర పెట్టుకుంటే 5th year ఏమవుతుంది? మ్యాక్సిమం టు మ్యాక్సిమం దీని యొక్క 11, 10 కాస్త 11 అవుతుంది కదా, 11 చేయాలి అంటే 57 అవుతుంది అని అనుకుందాం. కానీ ప్లస్ సంథింగ్ అవుతుంది కదా, a + b + ab / 100 అలా చూసుకున్నా కూడా 60కి దగ్గరలో రావచ్చు అనే కాన్సెప్ట్ వస్తే ఈ 60 and 61 దగ్గరకు వస్తున్నాయి కదా అనే రీజనింగ్ కెపాసిటీ మీరు కొద్దిగా కామ్, కూల్ అండ్ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి. ఊకే క్వశ్చన్లు చేయడం కాదు, ఆలోచిస్తూ ఉంటే తప్ప గుర్తుకు రావు. నౌ ద ఫైనల్ వన్, దిస్ వన్, 60,000 invested at a certain rate for even number of years compounded annually grows to this. How much amount would it grow if it is invested in same rate half period? Now PYQs చేయండి. PYQs ద్వారా PYQs యొక్క ఇన్ఫరెన్స్ తీసుకొని ఇచ్చిన క్వశ్చన్ ఇది. మరి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరా అంటే ఎస్, ఈవెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, మోర్ ఓవర్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ డిస్గైజ్ కాన్సెప్ట్ మీరు క్యాలిక్యులేషన్స్లో అప్లై చేయగలిగితే ఆర్ట్ అయిపోయింది. హౌ? యాక్చువల్గా సర్ట్స్ అండ్ ఇండిసెస్లో ఇట్లాంటివి వాడతాడు, ఇక్కడ కూడా వాడాడు. వాట్ ఈస్ దట్?
చూడండి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఎంత తీసుకోవచ్చు 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. నేను లాస్ట్ బేసిక్ తీసుకుంటా 2, రైట్. 60,000 ఏమైంది 63, 654 అయింది. ఈవెన్ అంటే ఏంటి √2 ఆ టైప్ అయింది. ఇది మీకు తెలియాలి. ఇక్కడ చూడండి √60, √ దిస్ నాకు తెలియదు, దిస్ తెలియదు, కానీ కామన్ మల్టిపుల్స్ ఉన్నాయి. తీసేస్తే 6తో 6 ఒకట్ల 6 ఆరుల 6 తొమ్మిదిల. బాగా చూస్తే ఇక్కడ 9 ఉంది. 9 ఏమవుతుంది, ఒకటి 7 అవ్వచ్చు, రెండోది 3 అవ్వచ్చు. నాకు తెలుసు 99 అంటే 100 × 100 ఏమవుతుంది 10,000 అవుతుంది. కానీ 10,000 కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేనేం చేయాలి, 100కు బదులు 103 తీసుకోవాలి లేదా 107 తీసుకోవాలి. నేను 103తో స్టార్ట్ చేస్తా, రైట్. దీంతో ఏమొస్తుంది, అగైన్ చూడండి 9 వస్తుంది, 03, 309, 00, అగైన్ 100, సో 103, 10609 వస్తుంది. హెన్స్ దిస్ ఇస్ 103, 103 రూట్. ఓకే, దీన్ని 103 డివైడ్ బై 100, 10,000, 100. 100 కాస్త 103 అవుతుంది అని అంటే ఎంత ఇంట్రెస్ట్ రేటు, 3% ఇంట్రెస్ట్ రేట్. ఆ టైప్ అయింది. నౌ హాఫ్ పీరియడ్ 2 ఇయర్స్కి నేను ఇన్వెస్ట్ చేశాను. అట్లా కాకుండా దాంట్లో హాఫ్ అంటే 1 ఇయర్కి. 1 ఇయర్కి 3% ఆఫ్ 60,000 ఈజ్ 1800 ఆటిది. మోర్ ఓవర్ మీకు స్క్వేర్ రూట్ తెలిసేది టక్మని తెలియాలి. లేదు మనకు అర్థం కావట్లేదు అని అంటే 10609 కామన్గా దేని కన్వెన్షనల్ మెథడ్లో చేయండి. 1 ఇట్ ఈస్ 1, రైట్. 06 వస్తుంది, 1 డబల్ ఎంత 2, 0 కాబట్టి 0, 0 ఇట్ ఈస్ 609. దీని డబల్ ఎంత 20, 3 103, 103. దట్స్ ఇట్. 103 స్క్వేర్ రూట్ వచ్చిందా లేదా? డూ హౌ ఎవర్ యూ వాంట్, బట్ ఆన్సర్ విల్ బీ ద సేమ్. సరే ఇక్కడ టిప్స్ ట్రిక్స్ ఉండొచ్చా అంటే ఎస్, అదే టిప్నా కదా. ఇక్కడ మీ యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీనే టిప్, ట్రిక్ ఆర్ షార్ట్ కట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంత క్లియర్గా మీరు దాని అప్రోచ్ని టక్మన్ పట్టగలుగుతున్నారు అనేది మ్యాటర్. అలాంటి వాటికి మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1000-2000 క్వశ్చన్లు చేస్తే సరిపోదండి. కొన్ని క్వశ్చన్లు అయినా క్లారిటేటివ్గా, క్లియర్గా, క్వాలిటేటివ్గా దాన్ని కంప్లీట్ చేసేసి దాని రివిజన్ ఎన్నిసార్లు, అబ్బా ఎన్నిసార్లు రిపిటేషన్ చేస్తే మీ అండర్స్టాండింగ్ వస్తుంది అనేది మీ యొక్క కెపాసిటీని బట్టి డిసైడ్ అవుతుంది. నౌ సింపుల్ ఇంట్రెస్ట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒక 11 డివిజిబిలిటీ ఇక్కడెక్కడ యూస్ చేసాము, అంతకు మించి ఎక్కడైనా యూస్ చేసామా? నో, దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్. అదే చెప్తున్నా కదా, ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్కటి అప్లై అవుతాయి. అలా కాకుండా నేను అన్నింటిలో ఒకటే వాడతాను సార్, నాకు ఇది రాలేదు ప్యా అని అన్నారనుకోండి, నో, దో సెన్సిటివ్ థింగ్స్ మీరు మిస్ అయ్యారనుకోండి, ఆటలో ఉండే మజా వెళ్ళిపోద్ది. పోనీ మీరేమన్నా వాట్ ఇస్ ఆర్టిఫిషియల్గా నేను రుద్దుతానే ఉన్నా పీవైక్యూస్, కిరణ్స్ అన్నీ అయిపోగొట్టినా, పినాక్లు అయిపోగొట్టినా, మొత్తం లేటెస్ట్ క్వశ్చన్స్ అయిపోగొడుతున్నా, కానీ నాకు పెరగట్లేదు సార్ ఆన్సర్లు, క్వశ్చన్లు. ఎందుకనంటే అక్కడ ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు, మీ షార్ట్ కట్ అడిగితే మీరు షార్ట్ కట్ వాడాలి, మీ అండర్స్టాండింగ్ కెపాసిటీ అడిగితే దాన్నే వాడాలి, లేదు మీ ఫాస్ట్నెస్ అడిగితే దాన్నే వాడాలి, క్యాల్కులేటివ్ స్పిరిట్ని అడిగితే దాన్నే వాడాలి. క్వశ్చన్ మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇచ్చిండొచ్చు, ఇంకో దాంట్లో ఇచ్చిండొచ్చు, అతను ఏం అడుగుతున్నాడు అనేది మ్యాటర్. ఇక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా అండర్స్టాండింగ్ అడుగుతున్నాడు అనేది మనకు తెలుసుకున్నాం. ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక చిన్న పార్ట్ చూసాం అంతే, ఒక 5-6 క్వశ్చన్స్ చూసాం. నేను మీకు హోంవర్క్ ఇస్తాను, అది ఒకసారి చూడండి. దీన్ని 18,000 తీసుకున్నారు, 10% మళ్ళీ 10%. నేను 10% దగ్గర ఆపా. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, అగైన్ బై మంత్లీ, బైఎనియల్లీ, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఫ్రాక్షన్స్లో వస్తాయి, 1.5 ఇయర్కి వస్తాయి, ఇట్లాంటివన్నీ వస్తాయి. వాట్ షుడ్ వీ డూ దాట్, వేర్ డూ వీ నీడ్ టు ల్యాండ్ అట్ అనేటివి ఆ క్వశ్చన్కి, ఆ డేటాకి, ఆ మల్టిప్లికేషన్కి ఏం చేయాలనేది ఆ రోజు అప్పుడు అక్కడ డిసైడ్ అవుతుంది, బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ అండ్ బేస్డ్ ఆన్ ది ఆప్షన్స్. అంతేగాని నేను ఇదే పద్ధతి ఉంటే ఇదే వెళ్తానంటే మేబీ ఆన్సర్ రావచ్చేమో, కానీ దానికి తక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇది మీ హోంవర్క్. ఐ షల్ కమ్ అప్ విత్ యువర్ వాట్ ఇస్ దిస్ ఆన్సర్. ఈ ఆన్సర్ నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ టాపిక్ తీసుకొని. బట్ ఎస్, బీ ప్రిపేర్డ్ అండ్ బీ గుడ్, రైట్. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి అండ్ జోవియల్గా ఉండండి. దానివల్లే మనకి వాట్ ఇస్ దిస్ మార్కులు పెరిగేది. అంతే తప్ప బ్లంట్గా ఊరికే వాట్ ఇస్ దిస్ మార్కులు చేస్తా, ఇది ఈ క్వశ్చన్ చేసేసి, అదే చెప్తున్నా లాస్ట్ వీడియోలో చెప్పినట్లు, ఇది 100 మార్కులో ఇది చేసేసి 501 మార్కులో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? గుర్తుపెట్టుకోవచ్చు, దానివల్ల మీకు ప్రెషర్, బర్డన్ పెరుగుతుంది, టఫ్ అనిపిస్తుంది. అవన్నీ వద్దు. టేక్ అ క్లియర్ కట్ థింగ్. మీ ఫౌండేషన్స్ బాగా గ్రిప్లో పెట్టుకోండి. పినాకిల్ కానీ, కిరణ్ కానీ ఏదైనా పీవైక్యూ చేసినా దాంట్లో సారాంశాన్ని పట్టండి. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే, ఆల్ ది బెస్ట్, బాయ్.